నొప్పిగా ఉంది. ఎక్కడ? గుండెలో. నాన్నగారితో చెప్పనా? వద్దు, ఇది మామూలుగా వచ్చేదే. కానీ ఎందుకో ఈరోజు నీతోనే ఉండాలనుంది. నా కోసం ఓ పని చేస్తావా? నన్ను నీ ఒడిలో పడుకొనిస్తావా? నేను నీకు నచ్చానా? చాలా. రేపు నేను చచ్చిపోతే? రేపు గురించి నాకు బెంగలేదు, ఈ రోజే నాకు ముఖ్యం. ఓ అమ్మాయి నాతో చెప్పింది. ఏ ఏ ఉమ్, నన్ను కౌగిలించుకో. గట్టిగా. ఉమ్. లవ్ యూ. ఆనంద్, ఫైనల్గా ఒకటి చెప్తున్నాను. నీకు అది నచ్చకపోతే నాకు చెప్పేసే, ఆ తర్వాత వెళ్ళిపో. వద్దులే, నీకు నచ్చకపోయినా ఉండిపో నా దగ్గర. నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం. నీ మాటలంటే ఇష్టం, నీ నవ్వంటే ఇష్టం. ఆనంద్, టోట్లీ నువ్వంటే నాకు చాలా 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 ఇష్టం. ఐ లవ్ యూ. జస్ట్ టెల్ మీ yes or no. ఆనంద్, ఇక్కడి నుంచి వెళ్ళిపోదామా? అందరికీ దూరంగా. నాకు నచ్చలేదు సిద్ధు నేను ఇలా ఉండటం. ఏదో పోగొట్టుకున్నట్టు గంటలు గంటలు ఆలోచించడం నా వల్ల కాదు. నువ్వే చెప్పావు కదా నాకు ఏది ఇష్టమో అదే చేస్తానని. ఆ పెళ్ళి నీకు ఇష్టం లేదు కదా, అయితే చేసుకోకు. నీకేది నచ్చితే అదే చేయి. నీ మీద నాకు నమ్మకం ఉంది. బాయ్. ఏ హాసిని, ఆగు. ఏం మాట్లాడుతున్నావు? ఏ ప్లీజ్, నాకు అర్థం కాలేదు. క్లియర్ గా చెప్పు. చెప్పకుండా వెళ్ళిపోతున్నావు ఏంటి? ఏం చెప్తున్నావు? సముద్రం ఒడ్డున వెన్నెల్లో వచ్చే ప్రతి అల మన కాళ్ళను తడుపుతూ అల్లరి చేస్తున్నప్పుడు, దూరంగా చంద్రుడు, దగ్గరగా నువ్వు, అప్పుడప్పుడు పలకరించి వెళ్ళే గాలి, అలాంటి చోటైతే
రోజు మనం వెన్నెలను చూస్తాం పూరి. ఎప్పుడో ఒకసారే బాగుందనిపిస్తుంది, కానీ రోజు అది అలానే ఉంటుంది. తేడా అక్కడ లేదు, ఇక్కడ ఉంది. అర్థం కాలేదా? నేనెవడో చూశాడని కదా గోడ బద్దలు కొట్టింది. ఆ రోజు నేను ముట్టుకుంటాను కదా వాడిని. బుజ్జి బుజ్జి, ఆ బుజ్జి గాని కొట్టింది. ఇంకెలా చెప్పను? నువ్వు ఆ తలుపు దగ్గర కూర్చొని ఎందుకు తెరుచుకోవట్లేదని చూస్తున్నావు. నేను అదే తలుపు కవతల నుంచొని ఎప్పుడు తెరుచుకుంటుందని చూస్తున్నాను. అంతే తేడా మన ఇద్దరికి.